హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ అహోబిలం వచ్చేటప్పటికి నంద్యాల పట్టణంలో ఉందన్నమాట. నంద్యాల దగ్గర ఆళ్ళగడ్డ అనే ఏరియా ఉంది. సో ఆళ్ళగడ్డ నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే దిగువ అహోబిలం, ఇంకోటి వచ్చేటప్పటికి ఎగువ అహోబిలం. ఈ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంటే కొండ మీద ఉంటుంది అన్నమాట ఎగువ అహోబిలం వచ్చి. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట. సో పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు పరిపాలించిన ప్రదేశం ఇదే మాట. హిరణ్యకశిపుడు కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుని రక్షించడం కోసం లక్ష్మీనరసింహస్వామి ఈ ప్రదేశంలోనే స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడనమాట. సో ఈ అహోబిలం క్షేత్రంలోనే, ఈ ప్రదేశంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భావం అనేది జరిగింది. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో ప్రజెంట్ అయితే మనం దిగువ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం 9 క్షేత్రాలు ఉన్నాయన్నమాట, నరసింహస్వామి క్షేత్రాలు. సో మనం మెయిన్ ఆలయాన్ని కవర్ చేద్దాము. సో ప్రజెంట్ ఇది వచ్చేసరికి దిగువ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. సో ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇదంతా కూడా దిగువ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ప్రదేశం మాట ఇదంతా. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఇది వచ్చేసరికి పుష్కర్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే గేట్ తాళాలు అవి వేసేసారు. సో ఉత్సవాలు అవి జరిగినప్పుడు ఈ పుష్కర్నే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్ లోపల ఉన్నామన్నమాట. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మీకు ఇది చూస్తే ఆల్రెడీ ఐడియా రావాలి మీకు. ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు నిర్మించిందన్నమాట, శ్రీకృష్ణదేవరాయల కాలంలో. సో మీరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అన్నమాట. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇదంతా శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించింది అన్నమాట ఈ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ లోపల అయితేనే. సో మీకు హంపీలో కొన్ని వీడియోస్ పెట్టాను నేను ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో. సో అక్కడ కూడా ఇలాగే ఉంటాయి లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో ఇదంతా విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించింది. సో ఇది ఫ్రెండ్స్ దిగువ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. మీకు నెక్స్ట్ వీడియోలో దిగువ లక్ష్మీనరసింహ టెంపుల్ దాని సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాను. సో మా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.